హాయ్ అండి, ఎర్రంబరి ఛానల్కి స్వాగతం. ఈరోజు బీట్రూట్ రవ్వ లడ్డు. బీట్రూట్తో రవ్వ లడ్డు మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి. బీట్రూట్ రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: బీట్రూట్, పచ్చి కొబ్బరి, ఇలాచీలు, రవ్వ, చక్కెర, పంచదార, ఇవన్నీ వేయించుకోవడానికి నెయ్యి. మనం ముందుగా మిక్సీలో చక్కెర పౌడర్ చేసుకోవాలి. చక్కెర మిక్సీ పట్టుకునేటప్పుడే అందులోనే ఇలాచీలు వేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కూడా మిక్సీకి వేసుకుందాం. పచ్చి కొబ్బరి ఫ్రెష్గా కడుక్కొని సన్నం మిక్సీకి వేసుకుందాం. బీట్రూట్ మొత్తం మనం ఇలా సన్నం తురుముకోవాలి. ఇలా బీట్రూట్తో హెల్దీ లడ్డు ఎలా రెడీ చేసుకోవాలో చేస్తాం. బీట్రూట్ తురుము, చక్కెర పౌడర్, రవ్వ, పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా పెద్ద కడాయి లాంటిది వెడల్పు ఉన్న కింద కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. అది ముందుగా మంచిగా వచ్చిందా? నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం రవ్వ వేయించుకోవాలి. ఇదే నెయ్యిలో రవ్వ కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు, బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అదే కడాయిలో ఇలా పచ్చి కొబ్బరి తడి అంతా పోయేంత వరకు మరి ఎక్కువ వేయించుకోవద్దు, మాడనిపోతుంది. ఇందులో ఉన్న తడి పోయేంత వరకు కొద్దిగా ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని బీట్రూట్ వేసుకోవాలి. ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా బీట్రూట్, పెట్టుకున్న బీట్రూట్లోనే ముందుగా మనం చక్కెర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి, దీంట్లో వేసుకోవాలి. బీట్రూట్లో చక్కెర పౌడర్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కెర అంతా బీట్రూట్లో కరిగిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకుని పచ్చి కొబ్బరి ఇందులో వేసుకోవాలి. ఇది కూడా మొత్తం మీద కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా ఇందులోనే వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మనం.
స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా మనకు చెయ్యిలా పెట్టొచ్చేంత వరకు కొంచెం అయిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి.